సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఇప్పుడు లైఫ్లో అంతా సెట్ అయిపోయింది. యా సో అక్క పెళ్ళి అయిపోయింది, చెల్లి పెళ్ళి అయిపోయింది. అమ్మ నాన్న ఎవరైనా కానీ కొడుకు పెళ్లి కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడెప్పుడా అని. యా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు రవి? చేసుకుందాం బ్రో. ఇప్పుడు అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ట్రై చేసే టైంలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో ఆ టైంలో ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండదు అనమాట. అవును. సో ఈ టైంలో ఎక్స్ట్రా బర్డెన్, ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చి తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక, ప్రాపర్ టైం ఇవ్వలేక, ఇవన్నీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చే బదులు కొంచెం సెట్ అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి. అప్పుడు వయసు అయిపోతే బ్రో అలా అంటున్నారు, వయసు అయిపోయేది ఏమి ఉండదు బ్రో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, మీరు ప్రభాస్ గారికి చెప్పండి ఆ మాట. లేదుగా, చెప్పలేరు కదా. సో అలాగే అంటే వయసు అయిపోయేది ఏమి ఉండదు, అదంతా మన హార్ట్లో మైండ్లో ఉంటుంది, నాకు తెలిసి అయితే. సో మాకు ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ గారు. బట్ చాలా మంది మధ్యలో రవికృష్ణ గారు అండ్ నవ్య, మీ ఇద్దరు కాంబినేషన్ చూసి పేరుని వీళ్ళు నిజంగానే పెళ్లి చేస్తున్నారు కానీ బయటికి రానివ్వట్లేదు, అయ్యా వీళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లేకపోతే ప్రేమలో ఉన్నారు, Okay. పెళ్లి తొందరలో, ఇవన్నీ చాలా న్యూస్లు వచ్చాయి మధ్యలో, మీకు తెలుసు కదా అది? అవునవును, అయ్యి రెగ్యులర్గా పొరపాటున మీద ఉన్న షోలో పక్క నుంచినా సరే దానికి ఒకటి ఉంటుంది యూట్యూబ్లో. ఏంటి నవ్యతో మీ రిలేషన్ అంటే ఏమని చెప్తారు? డెఫినెట్గా నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను bro. ఓకే. యా యాక్చువల్గా లాస్ట్ వర్క్ చేసిన సీరియల్ తనతోనే, దాని తర్వాత నేను సీరియల్స్ చేయలేదు. సో దాని తర్వాత ఏంటంటే ఏదైనా షోకి పిలవాలి అంటే కనుక ఒక పెయిర్ కావాలి అన్నప్పుడు మాది హిట్ పెయిర్ అని చెప్పి మా ఇద్దరిని పిలుస్తారు. సో జనాలు కూడా అది మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు, ఓకే వీళ్ళిద్దరే పెయిర్ అని. మాకు అది తనకి కంఫర్ట్ జోన్, నాకు కంఫర్ట్ జోన్. సో దానివల్ల మేము అలా కంటిన్యూ అవుతూ వచ్చాం, బెస్ట్ ఫ్రెండ్స్. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది, మేబీ లవర్స్ ఏమో అని. సో అది మనం బెస్ట్ పేర్ అన్నారు, మీ ఇద్దరికి కూడా కంఫర్ట్ అన్నారు. హా, మరి ఫ్యూచర్ లో ఏమన్నా అలా కంఫర్ట్ ఉంది కదా అని చెప్పేసి పెళ్లిపీటలు ఎక్కపోతుందా ఈ జంట? అలా ఏం లేదు బ్రో, ప్రస్తుతానికి అయితే మాకు అసలు 1% కూడా థాట్ లేదు. అంతే బ్రో, అదే చెప్పగలను. మాకైతే 1% కూడా థాట్ లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా కంఫర్ట్గా ఉన్నాం. టచ్ లో ఉంటారు ఇప్పుడు కూడా? 100% ఎవ్రీడే టచ్లో ఉంటుంది. బట్ మీ పేరుని కాదనుకొని ఇప్పుడు తను వేరే వాళ్ళతో యాక్ట్ చేసినా కానీ ఆ పేరుతో అంతగా సెట్ అవ్వట్లేదు అని ఆడియన్స్ చెప్తుంటే నేను విన్నాను అక్కడ ఇక్కడ. ఓకే, ఆ? అంటే అది కామన్ బ్రో. ఇప్పుడు ఒక హిట్ సీరియల్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రో, డెఫినెట్గా కొన్ని Definitely రోజులు అయితే ఉంటుంది. ఉంటుంది. నేను హిట్ సీరియల్ ఒకటి చేసినప్పుడు, వరోధిని పరిణయం సీరియల్ చేసినప్పుడు, తన ఆ పేరుతో ఫిక్స్ అయిపోయారు మైండ్ సెట్. వరోధిని పార్దు వీళ్ళిద్దరే ఉండాలి. అవును. అది కొన్ని రోజులు డెఫినెట్గా ఉంటుంది, బట్ దాని తర్వాత అలవాటు పడిపోతారు. కామన్ అది. బట్ మీకైతే ఏం లేదు మైండ్? ఏం లేదు, 100%. తనకు కూడా ఏం లేదు మైండ్ లో? తనకు కూడా లేదు. ఒక ఫైన్ డే నవ్య గారు వచ్చి రవి ఐ లవ్ యూ అంటే, లేకపోతే ఐ అది లవ్ ఇప్పుడు యూ కూడా మెసేజ్ చెప్పుకుంటాం పెడితే, bro. అదే అంటున్నాను బ్రో, ఆ లవ్ ఇప్పటికీ ఆ affection లవ్ వేరు, హా, ఇది వేరే లవ్. అప్పుడు చూద్దాం బ్రో, ఇప్పుడు ఎందుకు బ్రో? అది సంగతి. చూద్దాం అంటే మీకు ఏదో లోపల ఉంది కదా. అదే అంటున్నాను బ్రో, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక ఇష్టం ఉంటుంది కదా బ్రో, అదే ఉంది. మీరు వచ్చి ప్రపోజ్ చేస్తారంటే మా ఇద్దరికి 3 years బాండ్లో ఎప్పుడు లేనిది ఒకటి మీరు సడన్ గా క్రియేట్ చేస్తే అప్పుడు చూద్దాం లే బ్రో, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటున్నాను. ఏదో ఉందమ్మా చెప్పట్లేదు రవి గారు. ఏం లేదు బ్రో. బట్ రవి, ఒక్కసారిగా బుల్లితెర మీద చేసిన వాళ్ళు పెద్ద తెర మీద చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ సీన్లు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సీన్లు డిఫరెంట్గా ఉంటాయి, మీకు ప్రాంప్టింగ్ ఉంటుంది, అక్కడ అన్ని డైలాగులు మొత్తం బై హార్ట్ చేసి వేరే ఆర్టిస్ట్ కాంబినేషన్లో అసలు టేక్లో అయిపోవాలి, సింగిల్ టేక్లో. ఎస్, ఇబ్బంది పడ్డావా విరూపాక్షకి? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇబ్బంది పడలేదు బ్రో. అంటే నేను ఎప్పటికప్పుడు వర్క్ చేసుకునేవాడిని. టెలివిజన్ నుంచి మూవీకి ఎప్పుడైతే రావాలనుకున్నానో మెంటల్గా ఫిక్స్ అయిపోయా, ఓకే. ఆ మూవీ స్టైల్కి అడాప్ట్ చేసుకోవాలి, అక్కడికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి అని. అండ్ కార్తిక్ బ్రో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ముందే ఏం కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో దానివల్ల సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ భయం ఉండేది కాదు బ్రో. ఇంకేమన్నా ట్రై చేద్దాం అని క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేశాను, దానికోసం హోంవర్క్ చేసుకునేవాడిని. సీన్స్ ముందు రోజు నైట్ తీసుకుని దానికోసం చదువుకుని ప్రిపేర్డ్ ఉండేవాడిని. ఓకే. యా, సో ఎప్పుడు 1% కూడా సెట్లో అయితే లిటరలీ క్లాప్స్ కొట్టిన సిచ్యుయేషన్ తప్ప అరే ఏంటి అబ్బాయి అనే ఫీలింగ్ 1% కూడా రాకుండా జాగ్రత్త పడ్డా. సో విరూపాక్ష కంప్లీట్ హారర్. ఎస్, థియేటర్లో చూసేటప్పుడు చాలా మందికి ఒకటి పడేదట్ట అంత సీన్ ఉంది. అవును. కొన్ని సీన్స్ Yes, yes, కొన్ని మ్యూజిక్ వచ్చినప్పుడు, Yes. సౌండ్స్ వచ్చినప్పుడు. ఎప్పుడైనా యాక్ట్ చేసేటప్పుడు పడ్డాయా? లేదు బ్రో, బట్ ఫస్ట్ టైం అదే ఆ కోడి షార్ట్ ఉన్నప్పుడు మాత్రం యాక్చువల్గా చెప్పినప్పుడు ఫస్ట్ భయం వేసింది. అంటే చేయగలనా లేదా అని ఒక భయం అయితే ఉండింది. అంటే అది కొత్త, చాలా బాగుంటుంది ఆ సీన్. అది యా. సో అది చేసేటప్పుడు ఒక భయం ఉండింది, బట్ సింగిల్ టెక్కి చేస్తే అయిపోయింది అనుకున్నాను. ఇప్పుడు కూడా సింగిల్ టేక్ లో చేస్తారు చూడండి. ఇప్పుడు ఏమన్నా ఒక్కసారి ఏం బ్రో ఆ మూమెంట్ మీ కళ్ళల్లో
ఆ ఫైర్. అయ్యా అది కష్టం బ్రో. Please. అయ్యో బ్రో కార్తీక్ అయ్యా ఇప్పుడు కార్తీక్ బ్రో వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ 100% వచ్చేస్తుంది. బట్ సెట్ లో ఆ ట్రాన్స్ లో ఉంటాం బ్రో. నిజంగా అదైతే కనుక అది ఇంజెక్ట్ చేయటం డైరెక్టర్ అలా మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఎప్పుడన్నా బోర్ కొడితే ఎక్కువ ఏ ప్లేస్కి వెళ్తుంటారు? నేనైతే కాశ్మీర్ వెళ్ళిపోతాను bro. ఓ. గుల్మర్గ్ అనే ప్లేస్ ఉంటుంది కాశ్మీర్లో, ఎప్పుడు స్నోఫాల్ అవుతూ ఉంటుంది. ఓకే. సో నాకు కొంచెం టైం ఉండి డబ్బులు ఉన్నాయంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. డబ్బులు ఒక్కళ్ళు లేవంటే వెళ్ళిపోతారా? ఒక్కళ్ళే వెళ్ళిపోతాను. ఓకే. ఒక్కడే వెళ్ళిపోతాను. మా బ్యాచ్ ఉన్నారు, ట్రిప్ బ్యాచ్. మా తమ్ముడు కజిన్స్ ఉన్నారు, లేదు ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి, ప్రవీణ్, ప్రదీప్ అని. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ట్రిప్ బ్యాచ్ అనమాట. వెంటనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి పదండి అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, డన్ అన్న అని. సో నైట్కి నైట్ ప్యాక్ చేసుకుని బయలుదేరిపోతాం. అంతే. యా. సూపర్. సో స్నో ప్లేస్ అంటే నాకు చాలా పిచ్చి. సో స్నో ప్లేస్ ఎక్కడ ఉందో లిస్ట్ చేసి వెళ్ళిపోతా. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఇచ్చి నేను ఇంక లైఫ్లో మర్చిపోలేను, ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ మంజు మ్యామ్ ఫస్ట్ ఆ లిస్ట్లో ఎప్పుడు ఉంటారు బ్రో. బికాజ్ జీరో అంటారు కదా, ఆ జీరో నుంచి ఒక లైఫ్ ఫస్ట్ గ్రాఫ్ కొంచెం అలా పైకి స్టార్ట్ అవడానికి రీజన్ మంజు మ్యామ్. మొగల్ రేకులు అనే సీరియల్. దాని తర్వాత నేను ఎప్పుడు అదే అంటున్నా కదా, ఆడిషన్ అనేది తెలియదు నాకు. ఎప్పుడు ఏ రోజు నేను సీరియల్ వర్క్ కోసం వెయిట్ చేయలే. ఫస్ట్ సీరియల్ చేశాను, దాని తర్వాత ఏ రోజు ఆల్మోస్ట్ 12 years అనుకుంటా జర్నీ, 10 years 12 years ఏ రోజు వెయిట్ చేయలేను ఎప్పుడు వర్క్ కోసం. ఓకే. అంత బ్యాక్ టు బ్యాక్ వర్క్, ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది మంజు మ్యామ్. గ్రేట్. సో లైఫ్ లాంగ్ ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది నాకు. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ప్రొఫెషనల్ లైఫ్లో హైదరాబాద్ అనే ఒక మహానగరంకి వచ్చి ఇక్కడ ఈ సముద్రంలో ఎదాలంటే చాలా కష్టం. ఎస్. మనిషి ఒక్కటే కాదు, మనిషితో పాటు చాలా ఉండాలి ఇక్కడ. నేను అందంగా ఉన్నాను, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నేను స్పెట్స్ పెట్టుకున్నాను అంటే నీకు ఎవడు వాల్యూ ఇవ్వడు. నీకు అవును నీ వెనక ఏముందో చూస్తాడు. అవును. నీకు ఏ టైంలో ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒక్క కాల్ కొట్టు, ఫైనాన్షియల్గా నీకు నేను అండగా ఉంటాను, నువ్వు సక్సెస్ అయ్యేదాకా అని నీ వెన్ను తట్టి నేను నడిపించిన ఇప్పుడన్నా ఒక యాక్టర్ అంటే ఎవరని చెప్తారా? యాక్టరా? యాక్టర్. యాక్టర్ అలా ఫ్యామిలీ ఎంత చేసినా కానీ ఏదో ఒక టైంలో ఒక ఫ్రెండ్ అనేవాడు ఇండస్ట్రీలో మనకుంటాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ బ్రో ఫస్ట్ నుంచి నాకు. అంటే షూటింగ్ చేసుకున్నావా వెళ్ళిపోయావా, ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను బ్రో. సో అంత స్ట్రాంగెస్ట్ బాండ్ నాకు ఫినాన్షియల్గా షేర్ చేసేంత ఎవరితోనూ లేదు, చాలా తక్కువ. పర్సనల్స్ ఎక్కువ షేర్ చేసుకునేది నవ్యతోనే. పర్సనల్ నవ్య ఇప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం కాబట్టి పర్సనల్ షేర్ చేసుకుంటా. బట్ జనరల్గా ఫ్రెండ్స్ ఉన్నారు, పర్సనల్గా మా ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్ ఉన్నారు. సో వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో యూఎస్ వాళ్ళకి ఎవ్రీడే కాల్ చేసుకుంటాం, వాళ్ళకే షేర్ చేసుకుంటాం. సో ఫినాన్షియల్గా నా స్కూల్ మేట్స్ ఉన్నారు. అంటే పర్టికులర్గా సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, జనార్దన్, రాజేష్, కుమార్, జయసింహ. సో వీళ్ళందరూ నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అనమాట. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఇనీషియల్ స్టేజ్లో. నేను ఇండస్ట్రీకి వెళ్ళి ఫైట్ చేసినప్పుడు, అరే నువ్వు సక్సెస్ అవుతావు, అయ్యేంతవరకు ఎంతైనా మేము పెడతామని చెప్పి పాపం వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేసి కూడా నాకు డబ్బులు పంపించే రోజులు. సూపర్, గ్రేట్. ఫ్రెండ్స్ అదే మరి అందుకే అడిగింది. ఇండస్ట్రీలో లేరు, మీరు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వరు కాబట్టి అందుకే అన్ని అడిగాను ఈరోజు. పెద్ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ మా గురించి చెప్పాలా అంటారు. వాళ్ళు చెప్పినా తీసుకోరు. వాళ్ళు ఏం చదువుకున్నారు బ్రో మీరు? నేను బీఎస్సీ బ్రో. జీవితం అని చెప్తారేమో భయం వేసింది. అంత జీవితాలు చదవలేదు బ్రో నా ఏజ్కి. నేను చదివింది బీఎస్సీ. బీఎస్సీతో ఆపేశారు? యా. జాబ్ చేశారా? లేదు బ్రో, డిగ్రీ అయిన నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ పెట్టా, బయలుదేరుతాను. యాక్చువల్గా ఇంటర్ అవ్వగానే బయలుదేరుతానంటే కాళ్ళు ఎరగొడతాను, ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అన్నారు. సో డిగ్రీ అవ్వగానే అడిగితే ఇంకా సరే ఓకే అని చెప్పి బలవంతంగా పంపించారు. ఏంటి రవి స్ట్రెంగ్త్ అంటే ఏమని చెప్తావు, వీక్నెస్ అంటే ఏమని చెప్తావు? స్ట్రెంగ్త్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాను. అసలు కాంప్రమైజ్ అవను. కుక్క కష్టపడమన్నా ఎంత ఏదన్నా సరే రెడీనే. టార్గెట్ ఇది అంటే అది రీచ్ అయ్యేంత వరకు పరిగెడతానే ఉంటా, అసలు కాంప్రమైజ్ అవను. సో అది హార్డ్ వర్కింగ్ నాకు బాగా నచ్చుద్ది. నచ్చింది అంటే మనుషులు తొందరగా నమ్ముతాను. సో దాని తర్వాత కొంచెం ఫీల్ అవుతాను. ఓకే. సో అది నన్ను నమ్మావు కదా ఇంతకి? ఏది నన్ను నమ్మావా ఇంతకి? మిమ్మల్ని నమ్మే ఇక్కడ కూర్చున్నాను, నువ్వు వాయించేస్తున్నారు మీరు లేని అన్ని ఇరికిచ్చి అల్లు అర్జున్ గారు ఇష్టమా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా అన్నప్పుడు చిన్న స్వెట్ వచ్చింది నాకు. అరే ఇప్పుడు నేను రేపు పొద్దున వాళ్ళిద్దరితో వర్క్ చేయాలి, ఫ్యాన్స్ చూస్తే లేకపోతే సార్ వాళ్ళు టక్కని చెప్తారు. మొన్న అక్కడ ఇంటర్వ్యూలో చెప్పావు కదా ఆయన ఇష్టం అని, ఆయన మూవీలోనే చేయిపో అంటారు. 100% అంటారు బ్రో. బట్ మీరు ఇక్కడ జోక్ అడిగారు అనేది వాళ్ళు జోక్ తీసుకోరు బ్రో, చాలా సీరియస్ గా తీసుకుంటారు. అదేంటి మా అన్న అంటే ఇష్టం లేదా అని. సో నాకు చాలా ఇష్టం ఉన్నా సరే మీరు చిన్నది ఇరికిచ్చినప్పుడు చిన్నది టెన్షన్ వస్తుంది. అది బ్రో. సో ఎక్కువ లైఫ్ స్టైల్ ఎలా ఇష్టపడతారు? లగ్జరీగా ఉండాలన్నా లేకపోతే మీడియం రేంజ్లోనే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకునే? నాకు చాలా సింపుల్గా ఉంటే ఇష్టం బ్రో.
చాలా సింపుల్గా చిన్న లైఫ్ స్టైల్ నాది, చాలా సింపుల్గా ఉంటుంది బ్రో. మీరు చూస్తే అంటే నేను యాక్చువల్లీ పంచవటిలో ఉంటాను. సో అక్కడ చూసి అని మీ అందరూ తెలియాలని చెప్తున్నారమ్మా. అయ్యో, లేదు, పంచవటి లేదు అంటే bro. మణికొండలో ఉంటుంది. సార్ ఓకే బ్రో. నేను అంటే లైన్ కూడా చెప్పమంటారా? వద్దు బ్రో, దండం పెడతాను కానీ ఇప్పటికే వస్తూ ఉంటారు బ్రో పొద్దు పొద్దున్నే. అవునా? డోర్ నాక్ చేసి సార్ చూద్దామని వచ్చాను సార్, చూసారుగా, వెళ్ళిపోండి. ఓకే అండి అని చిన్న ఫోటో తీసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకేముంటుంది బ్రో, అంతమించి ఏం ఎక్స్పెక్ట్ Okay. చేస్తారు. సో అంటే మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా, పక్క బిల్డింగ్ వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి నేను. సో వచ్చాను, కార్ పార్క్ చేసా, లోపలికి వెళ్ళిపోయాము, మన లైఫ్ మన మళ్ళీ షూటింగ్ అంతే. ఓకే. సో ఆల్మోస్ట్ 10 years ఉన్న చోట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని కదా, అక్కడ 10 years ఉన్న తర్వాత కూడా పక్క బిల్డింగ్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు నేను అక్కడ ఉంటానని. సో అంత సింపుల్ లైఫ్ నాకు ఇష్టం. సూపర్, గ్రేట్ అసలుకి. సో ఈ జర్నీ చాలా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి తొందరగా ఎక్కదన్నమాట. కొంచెం కష్టం. నేను కొంచెం అవుట్డేటెడ్ ఉన్నాడు ఈ వీడియో అనే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఆ జనరేషన్లో పుట్టాల్సిన అబ్బాయి, ఇప్పుడు పుట్టావు. కొంచెం అలాగే బ్రో. మేబీ డబ్బులు కూడా చాలా పొదుపు. పొదుపు అని ఏం లేదు బ్రో. నాకు కావాల్సిన, నాకు ఇంట్లో వాళ్ళకి అంటే నేను ఖర్చు పెట్టుకుంటూ ఉంటే కూడా ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడితే నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. సో అది ఇష్టం ఫస్ట్ నుంచి. సో నాన్నకి మంచి ఇల్లు కట్టించిచ్చావు, హ్యాపీగా. గ్రేట్ అసలుకి. ఏ కొడుకు అసలుకి కొన్ని వాళ్ళ పేరెంట్స్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్, ఆ మూమెంట్స్ చెప్పే మా డాడీని అడిగితే బెస్టెస్ట్ సన్ అని అవార్డు ఇచ్చేస్తారు. ఓకే. సో ఈసారి విజయవాడ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ తీసుకుందాం. అయ్యో, ఆయన అసలు ఏం మాట్లాడరు బ్రో, పిచ్చ సైలెంట్ ఉంటారు. మమ్మీ దగ్గర తీసుకుంటే మాట్లాడితేనే ఉంటది. నేను కొంచెం వాగుడికే అంటారు. సో అది మమ్మీది వచ్చింది, మమ్మీ వర్షన్ అనమాట ఇది. బట్ అందరు ఇలా ఇష్టపడతారు కదా ఇలా మాట్లాడే వాళ్ళని కూడా. టాకటివ్ గా ఉంటాడు పిల్లోడు, అది ఇది మంచోడు, అంటే అదే కొంచెం జాగ్రత్త. తెలియకపోతే కనుక నేను సైలెంట్ గానే ఉంటాను. మా ఇద్దరు కొంచెం ర్యాప్ ఉంది కదా, ఉంది కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ తో మాట్లాడు. ఇద్దరం వాగుడు కాయలే కాబట్టి సెట్ అయిపోయింది. యా, అబ్బా లాస్ట్ లో చూడు సెట్ అయిపోయిందంట. ఎలా క్షమిస్తారని కొన్ని మీరు అసలు క్షమించరు కదా, అది బాగా. సూపర్. నిజంగా రవి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఎంత కష్టపడితే ఈ సక్సెస్ వచ్చిందో మాకు తెలుసు. ఊరికే హాయ్ చెప్పి ఒక ఆఫర్ కొట్టేసి నేను ఏదో చేసేసానని బిల్డప్ కొట్టే టైప్ కాదు. మినిమం 2 years పట్టింది విరూపాక్ష లాంటి ఒక సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ పట్టడానికి. చెప్పాను కదా, దుర్గా టు కుమార్, ఆ జర్నీ అనేది ఓ మై గాడ్, అంత పేషెన్స్ ఎవరికి ఉండదు. వస్తే వచ్చింది, లేదురా భయ్ మనం అక్కడే చేసుకుందామని బ్యాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా, అండ్ నీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ సీరియల్లోనే ఉండిపోయారు. అలాంటిది ఏదైతే అదైంది, కొడితే గట్టిగానే కొట్టాలి. ఎందుకంటే చాలు ఇంక ఇప్పటి వరకు చేసింది, కొడితే పెద్ద కొడదాం, అయితే అయింది, టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ పేషెన్స్తో ఉండి విరూపాక్ష లాంటి ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ రావటం నిజంగా మామూలు విషయం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ చెప్పాలి ఎవరికి, కార్తీక్కి. నిన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ని నువ్వు చేయాల్సినోడు కాదు, ఇంకా పెద్దవాళ్ళు చేయాలి, ఇంకా ఎలివేట్ చేయరు. అవును, కానీ నిన్ను పెట్టి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి అసలు క్లైమాక్స్లో థియేటర్లో చూస్తుంటే దాని గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా గూస్ బంప్స్ ఆ మూమెంట్ అంటారు కదా, థియేటర్లో ఒక హై మూమెంట్ అని, ఆ హై మూమెంట్ మనం అని తెలిసినప్పుడు వేరు బ్రో ఆ హ్యాపీనెస్. ఇంకా బుల్లితెర మీదకి అయితే వెళ్ళవా? ప్రస్తుతానికి చిన్న గ్యాప్ తీసుకున్నాను. ఓకే. సో లక్కీగా టెలివిజన్ గ్యాప్ తీసుకున్నాను, మూవీ చేశాను, అది హిట్ అయింది, బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, దాంట్లో మంచి చూస్ చేసుకుంటున్నాను, కథ వింటున్నాను. ఓకే. సో ప్రస్తుతానికి అయితే కనుక చిన్న గ్యాప్ తీసుకున్నాను బ్రో. నాకు అంటే సారీ అని చెప్తాను. టెలివిజన్ అంటే అందరు అడుగుతూ ఉంటారు మీరు సీరియల్ రావట్లేదు ఎప్పుడు అని. ప్రస్తుతానికి అయితే గ్యాప్ తీసుకున్నాను, సారీ. బట్ ప్రస్తుతానికి మూవీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను. నిజంగా ఆ ఫైట్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రే చేస్తున్నాను అంతే. గ్రేట్. సో చాలామంది డైరెక్టర్స్, మన తెలుగుడు, మన అబ్బాయి, మన విజయవాడ కుర్రాడు, సో కష్టపడి మల్లారెడ్డి గారి డైలాగ్ ఉంటుంది, కష్టపడ్డా, సీరియల్స్ చేసిన, బిగ్ బాస్కి వెళ్ళిన, సినిమా చేసిన, హిట్ కొట్టిన, ఎస్ సక్సెస్ అయినా. సో అదే డైలాగ్ అనమాట నీది కూడా. డెఫినెట్గా మంచి మూవీస్ రావాలి రవి, ఎక్కడో ఉంటావు. ఎందుకంటే నిన్ను నువ్వు మార్చుకొని ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎవరు చేస్తారు అట్లా, అంత డెడికేటెడ్ ఎవరు చేయరు. లేదు, అందరూ లైట్ తీసుకుంటారు, కొంత ఇయర్స్ వెయిట్ చేయరు ఎవరు కూడా, ఇయర్స్ వెయిట్ చేయరు. సో ఆ డెడికేషన్ నీకు ఉంది కాబట్టి ఈ సినిమా చేయగలిగా. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక ఆన్సర్ చెప్పు. డేంజరస్ ఉంటారు బ్రో మీరు, ర్యాపిడ్ ఫైర్ చిన్న ఫైర్ వద్దేమని భయంగా ఉంది. ఓకే బ్రో, ఫైన్. ఫస్ట్ లిప్ కిస్. ఫస్ట్ లిప్ కిస్సా? ఎవరో పెట్టారని అడుగుతున్నాను.
ఎవరికి పెట్టారా ఏంట్రా మీరు ఎక్కడైనా పర్వాలేదు, స్క్రీన్ మీద అయినా పర్వాలేదు చెప్పు. స్క్రీన్ మీద అంత సీన్ లేదు bro. కొన్ని ఫస్ట్ కిస్. ఎప్పుడు బ్రో ఈ ఇప్పుడు ఇంట్లో చూస్తే కొడతారు బ్రో, కొడతారు బ్రో, ఎమ్మడి నిజంగా కొడతారు తెలుసుకుంటారు. ఏ చిచి లేదు. ఫస్ట్ హగ్. ఫస్ట్ హగ్ స్కూల్లోనే ఉంటుంది కదా బ్రో. ఫస్ట్ డేట్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బ్రో, పేర్లు ఎందుకు. పోలీ తెలిసిపోయింది. యా. ఫేవరెట్ ఫుడ్. బిర్యానీ. బిర్యానీ. పిచ్చి ఎనీ టైం, డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టినా తింటానే ఉంటా. ఓకే. యా. ఫేవరెట్ డైరెక్టర్. రాజమౌళి గారు. రాజమౌళి గారు. Yeah. సో కార్తిక్ చూడు. ఇంజెక్ట్ చేసినా సరే అసలు తీసుకోరు అలాగా, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ ఆల్ది అన్నట్టే రెస్పెక్ట్ ఇస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.